ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? దేవుని యొక్క మహాకృపను బట్టి మన జీవితంలో మరొక రోజును మనం చూడగలుగుతున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకి మాత్రమే కలుగును గాక. ఆమేన్. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి విలాప వాక్యముల గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగచేయుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క మాట ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు పలుకుతున్నటువంటి మాట. ఇర్మియా గారికి ఉన్న మరొక పేరే విలపించే ప్రవక్త. ఎప్పుడు కూడా ఇర్మియా గారు కన్నీటితో రోదన ధ్వనులు చేస్తూ ప్రార్థించేవారు. తన ప్రజల కొరకు, తన ప్రజలు మరలా దేవుని వైపు తిరగాలి అనేటువంటి ఆశతో ఎప్పుడు ఆయన కన్నీరు కారుస్తూ ఉండేవారు. అందుకే విలాప అనేటువంటి పేరు ఆయనకి వచ్చింది. ఆయన రాసినటువంటి మాటలు ఈ విలాప వాక్యముల గ్రంథము. ఇందులో మనం చదువుకున్నటువంటి ఒక వచనంలో 2వ లైన్ని మనం చూస్తే అక్కడ ఆయన చెబుతూ ఉన్నారు, మా పూర్వస్థితి మరలా మాకు కలుగచేయుము అని. దేవునితో ఆయన అడుగుతూ ఉన్నారు ఏమన్నానంటే, ప్రభువా, మా పూర్వస్థితి మాకు మరలా కావాలి అని. ఎవరైనా కూడా పూర్వస్థితిని మరలా కోరుకుంటారా? ఎప్పుడూ కూడా క్రొత్తగా ఏదొకటి కలగాలి అనుకుంటారు, కానీ ఇంకా అప్డేట్ అవ్వాలి అనుకుంటారు, ఇంకా ఏదో నూతనంగా పైపైన ఎదగాలి అనుకుంటారు. కానీ ఎందుకు ఇర్మియా గారు పూర్వస్థితి మరలా మాకు కావాలి అని అడుగుతున్నారు అనంటే, లోక సంబంధమైన పరంగానో భౌతిక పరంగానో కాదు, కానీ ఈ మాట ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను గురించి దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు మేము ఆత్మీయంగా చాలా బాగుండే వాళ్ళం ప్రభువా, ఒకప్పుడు మా ఆత్మీయ స్థితి చాలా గొప్పగా ఉండేది, ఒకప్పుడు మేము ఇతరులకి మాదిరికరమైనటువంటి స్థితిలో ఉండేవారం. కానీ ఇప్పుడు నీకు దగ్గరగా లేము, నీ వైపు తిరిగి లేము, నీకు వ్యతిరేకంగా ఉన్నాము, నీకు దూరం అయిపోయినటువంటి స్థితిలో ఉన్నాము, అసమాధానంతో నీతో సమాధానం లేని స్థితిలో మేము ఉన్నామయ్యా. ఇలా మేము ఉండకూడదు. నేను, నా ప్రజలు, మేమందరం కూడా మరలా పూర్వస్థితిని పొందుకోవాలి అని దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ మాటకి మనం ఎలా చెప్పగలము అనంటే, ఆ పై లైన్లోనే చెబుతున్నారు ఏమనంటే, యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితిని మరలా మాకు కలుగచేయము. ఈ పూర్వస్థితి అనేది దేని గురించి మాట్లాడుతున్నారు అనంటే, నీ వైపు తిరగాలి ప్రభువా అని, దేవుని వైపు తిరిగి ఉండే స్థితిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మనం ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేశామంటారా? ఎప్పుడు కూడా లోక సంబంధంగా ఇంకా ఏదో పొందుకోవాలి, ఆశీర్వదించండి, డబ్బు ఇవ్వండి, ఇంకా దీవించండి, ఇంకా ఇంకొక ఇల్లు ఇవ్వండి, ఇంకొక స్థలం ఇవ్వండి, ఇంకా భౌతిక పరంగా ఏదో సంపాదించాలి, పేరు సంపాదించాలి అని క్రొత్తగా అప్డేట్ అవ్వడానికి చూస్తున్నాము. కానీ మన ఆత్మీయ స్థితి ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని చూసుకునేటువంటి సమయం కూడా మనకి లేకపోతుంది కాదంటారా? ఇది దేవుడు మనకిస్తున్నటువంటి మరొక మంచి అవకాశం. ఇర్మియా అనేటువంటి దైవజనుడి వల్లే మనందరం కూడా ప్రార్థించవలసినటువంటి సమయం ఇది. ప్రభువా, మా పూర్వస్థితిని మరలా మాకు కలుగచేయి ప్రభువా అని. ఒకసారి మనము దేవుని నమ్మినటువంటి ప్రారంభ రోజులను చూసుకుంటే, రక్షణ పొందినటువంటి ప్రారంభ రోజులను చూసుకుంటే, దేవుని మనం ఎంతగా ప్రేమించేవారం కదా, దేవుని మనం ఎంత ప్రథమంగా చూసేవాళ్ళం కదా. అన్నిటికంటే అందరికంటే నాకు దేవుడే ముఖ్యం అన్నట్లుగా దేవునికి మనం ప్రథమ స్థానం ఇచ్చేవారం కదా. ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపేవాళ్ళం. మనుషుల కంటే ఎక్కువగా దేవునితో సహవాసం చేయడానికి ప్రాకులాడుతూ ఉండేవారం. ప్రతి ప్రార్థనకి మందిరానికి వచ్చేవారం. ప్రతిరోజు వాక్యాన్ని చదివేవాళ్ళం. మోకరించని రోజు ఒకటి కూడా మన జీవితంలో ఉండేది కాదు. కానీ కాలం జరుగుతున్న కొలది, భౌతికంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్న కొలది, ఆత్మీయంగా మనం దిగజారిపోతూ వెళ్తున్నాం కాదంటారా? దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలు, దేవుడు మనకిచ్చినటువంటి సుఖము మనల్ని ఏ స్థితిలోనే తీసుకెళ్ళిందంటే, సుఖ వలయంలో చిక్కుబడిపోయినటువంటి స్థితిలో పడిపోయి
దేవుణ్ణే మర్చిపోయినటువంటి పరిస్థితిలో మనందరము ఉన్నామా? ప్రియ స్నేహితుడా, సహోదరుడా, ఈ సమయంలో మనందరం ఈ దైవజనుడి వల్లే ప్రార్థించాలి. ప్రభువా, ఆ పూర్వస్థితిని మరలా మాకు కలుగ చేయ్యా. నీ తట్టు మేము తిరగాలి అనుకుంటున్నాం. వి షుడ్ టర్న్ బ్యాక్. మరలా దేవుని వైపుకు మనం తిరగాలి. ఆయనకు దగ్గరగా మనం ఉండాలి. ఈనాడు చాలాసార్లు మనం ఎలా అయిపోతున్నాము అని అంటే, కనీసం మనం దేవుని వైపు తిరిగి లేము, మన ముఖం ఆయన వైపు కాకుండా మన వీపును ఆయన వైపుకు తిప్పాము అన్న విషయాన్ని కూడా గమనించుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం. తిరుగుదాం మరలా దేవుని వైపుకి. మరలా పూర్వస్థితిని పొందుకోవడానికి మనం ప్రయాసపడదాం, ప్రార్థనలో పోరాడదాం. ఒకప్పుడు చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం ఏమనంటే, ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తే ఇలా ఉండేది, ఇన్ని గంటలు నేను ప్రార్థన చేసేవాడిని, లేదా ఇన్ని అధ్యాయాలు నేను వాక్యాన్ని చదివేదాన్ని, నా ఆత్మీయస్థితి అలా ఉండేది, ఇలా ఉండేది, దేవుడు నాతో అప్పుడు ఇలాగ చెప్పారు, అప్పుడు దేవుడు నా జీవితంలో ఇలా చేశారు, అప్పుడు నా ఆత్మీయస్థితి ఇలా ఉండేది. మరి ఇప్పుడు సంగతి ఏమవుతుంది? అప్పటి విషయాల గురించి చెప్పుకోవడం మంచిదే. వాటిని గురించి చెప్పుకుంటూ అతిశయపడుతూ ప్రస్తుతం మన ఆత్మీయస్థితి ఎక్కడ ఉందో చూసుకోలేకపోతే ప్రయోజనం ఏముంది? మనందరికీ ఆదాము అవ్వల గురించి తెలుసు. ఆదాము అవ్వను దేవుడు ఏదెను తోటలో ఉంచినప్పుడు మంచి చెడులు వృక్ష ఫలాన్ని తినవద్దు అని ఆజ్ఞ ఇచ్చారు. అపవాది మోసం చేయడాన్ని బట్టి ఆదాము అవ్వలు ఇద్దరు కూడా ఆ పండును తిన్నారు. దేవుడు చెప్పారు, ఆ పండును మీరు తిన్న రోజున మీరు ఆత్మీయంగా ఖచ్చితంగా చనిపోతారు అని. వారు తోటలోనే ఉన్నారు, దేవుని స్వరాన్ని వింటూ ఉన్నారు. దేవుడు వచ్చారు అనేటువంటి ఆ స్వరం వినపడగానే ఆదాము అవ్వలు పరిగెత్తుకుంటూ చెట్టు చాటుకి దాక్కోవడానికి వెళ్ళారు. దేవుడు అడుగుతున్నాడు, ఆదామా నీవెక్కడున్నావు అని అంటే దేవునికి సమాధానం చెబుతున్నారు ఏమన్నానంటే, నేను ఈ స్వరం విన్నాను ప్రభు అని. ఇంతకు ముందులాగా ఇప్పుడు కూడా ఉన్నాడు కదా, ప్రాబ్లం ఏంటి అని మనం అనుకోవచ్చు. తోటలోనే ఉన్నాడు కదా, దేవుని స్వరం వినపడుతుంది కదా, దేవునికి సమాధానం చెప్తున్నాడు కదా, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇంతకు ముందులాగా ధైర్యంగా దేవుని ఎదుటికి వచ్చేటువంటి స్థితిని కోల్పోయాడు కదా ఆదాము. పూర్వము ఆదాము యొక్క స్థితి ఏంటి అని అంటే, దేవుని స్వరం వినపడగానే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఏదైనా తోటలో పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వచ్చేవాడు, దేవునితో సహవాసం చేసేవాడు, ఆయనతో మాట్లాడేవాడు, అన్యోన్యమైనటువంటి ఆ సన్నిహిత సహవాసాన్ని మెయింటైన్ చేసేవాడు. ఇప్పుడు తన అవిధేయతను బట్టి తోటలోనే ఉన్నప్పటికీ, దేవుని స్వరం వినబడుతున్నప్పటికీ, దేవునికి సమాధానం చెబుతున్నప్పటికీ కూడా ఎదురుగా వచ్చి ఆయనతో కలిసి సహవాసం చేసేటువంటి స్థితిని ఆదాము కోల్పోయాడు. మనం కూడా ఈ రోజుల్లో అలాగే అనుకుంటూ ఉంటాం. తోట అంటే ఇప్పుడు సంఘం, మనం కూడా సంఘంలోనే ఉన్నాం కదా, మనం దేవునితో మాట్లాడుతున్నాం అంటే ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుని స్వరం మనకు వినపడుతుంది, దైవజనుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, వాక్యం వినిపింప చేస్తున్నారు కదా అని సంతోషంతో వెళ్ళిపోతూ ఉంటే, ఆయన ఎదురుగా వచ్చేటువంటి ధైర్యంతో కూడినటువంటి స్థితిని కోల్పోయామని మర్చిపోతున్నాము. ప్రియ సహోదరుడా, దేవునికి ఏం కావాలి? మొదటి ప్రేమ కావాలి. ఒకప్పుడు మనం ఉన్న ఆత్మీయ స్థితి ఆయనకి కావాలి. ఆ మొదటి ప్రేమను ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వరకు మనం చెప్పుకుని ఆదాము అవ్వల గురించినటువంటి విషయం అంతా ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు క్రొత్తగా మనం ఎంత చేసినా కూడా ఆయనకు కావాల్సింది ఆ మొదటి ప్రేమ, మొదటి క్రియలు. ఒకసారి మనం ప్రకటన గ్రంథాన్ని చూస్తే 2వ అధ్యాయాన్ని మనం చూస్తే, ఎఫెసులో ఉన్నటువంటి సంఘంతో దేవుడు మాట్లాడుతూ చెబుతున్నారు 2వ వచనం నుండి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. క్రియలు, కష్టము, సహనము, దేవుని నామము కోసం భారం భరించడం, ఇవన్నీ కూడా ఈ సంఘంలో ఉన్నాయి. 4వ వచనం చదివితే, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేస్తేనే సరి, లేదనంటే నేను ఊరుకోను అని దేవుడు చెబుతున్నాడు. ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి క్రియలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. పూర్వస్థితిని మరలా మాకు ఇవ్వు ప్రభు అని అడుగుదాం. దైవ ఆశీర్వాదాలు మనందరికీ ఉండును గాక. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడానికి వందనాలు.
ఈ కార్యక్రమాన్ని చూసి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి బిడ్డని మీరు దీవించండి. పూర్వస్థితిని మరలా దయచేయండి. ఆత్మీయంగా మరలా ఎదుగుటకు, ఫలించుటకు కృప చూపించి సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి కూడా ఒకప్పుడు కలిగినటువంటి బలమైనటువంటి ఆత్మీయ జీవితం కలుగును గాక అని ప్రార్థిస్తూ, ఇంకా వర్ధిల్ల చేయమని, ఆత్మలు ఎదుగుతూ అన్ని విషయాల్లో వర్ధిల్లే కృప దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి మరలా ఉదయకాల మన్నాలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. May God bless you. Thank you so much. Praise the Lord.